విశాఖ గాజువాక ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 7,026 మందికి పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారులందరికీ ఈ సాయంత్రం కల్లా పట్టాలు పంపిణీ పూర్తవుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టాలు ఇస్తున్నారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శాసనసభ్యులు నాగిరెడ్డి గారు గాజువాక హౌస్ కమిటీ పట్టాల విషయము ఈ రెండు విషయం కూడా గత 40 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి పరిష్కారం కాని సమస్యల్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక నియోజకవర్గ ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేసినారు. దాన్ని మనం ప్రజలకు అందజేసే కార్యక్రమం ఈ సంక్రాంతి పండుగలోకి చేయాలి అని ఈ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు నన్ను కోరటం జరిగింది. అప్పుడే చెప్పాను, తప్పకుండా సంక్రాంతి పండుగలోపు ఈ గాజువాక నియోజకవర్గ ప్రజలకి ఎవరైతే ఈ పట్టాల ద్వారా లబ్ధి పొందుతున్నారో వాళ్ళందరికీ సంక్రాంతి కానుకగా ఈ కార్యక్రమం చేపిస్తాను అని చెప్పడం జరిగింది. అదే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు తక్షణమే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి మన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ గారిని ఆఫీస్కి పిలుచుకొని మాట్లాడి ఈ కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించాలన్నా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కార్యక్రమం దీనిపై నాగిరెడ్డి అన్న తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల జిల్లా అధికారులు మరీ ముఖ్యంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ వాళ్ళందరి సహకారంతో, రెవెన్యూ అధికారుల సహకారంతో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిపించే కార్యక్రమం ధర్మాన ప్రసాద్ గారి చేతుల మీదుగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇందులో ప్రధానంగా 4 అంశాలు. ఏదైతే గాజువాక హౌస్ కమిటీ లబ్ధిదారులు ఉన్నారో సుమారుగా 7,026 మందికి సుమారు 790 కోట్ల రూపాయలతో 5,26,950 స్క్వేర్ యార్డ్స్ స్థలాన్ని ఈరోజు కన్వీన్స్ రీడ్ ద్వారా ఈ 7,026 మందికి హ్యాండ్ ఓవర్ చేయడం అప్పగించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. దీని విలువ టోటల్ 790 కోట్ల రూపాయలు. ఇది సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఈ సమస్య పరిష్కారం కాకుండా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఏపీఐసి ఇచ్చిన ల్యాండ్స్ కూడా ఆ నిర్వాసితులకి, వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా సుమారుగా 6,000 పరిష్కారం అయినందుకు ఆ దేవుడికి మనం అందరం కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకోవాలి. ఇంచేతంటే 25 సంవత్సరాల కాలం ఇది. చాలా మంది ఎమ్మెల్యేలు చూసింది ఈ గాజువాక హౌస్ కమిటీలో పెట్టడమే దుర్మార్గం. ఇది ఏవి బాన్వజర్ దగ్గర కొనుక్కున్నారు, రైతుల దగ్గర కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకొని 40 ఏళ్ళు పైబడి 50 ఏళ్ళు పైబడి ఇక్కడ నివాసం ఉన్నటువంటి వాళ్ళకి మరి హౌస్ కమిటీలో పెట్టారు ఆనాడు తెలుగుదేశం పెద్దలు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ గాజువాక ప్రజలు హౌస్ కమిటీలో ఇప్పుడు లబ్ధిదారులు అందరూ దశాబ్దాల కాలాల పాటు కష్టాలు అనుభవించారు. మరి దీన్ని పూజ్యులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం, దీన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయమని డిస్ట్రిక్ట్ అథారిటీ కలెక్టర్ గారికి, జేసీ గారికి, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ చెప్పడం, అలాగే క్యాబినెట్లు కూడా పెట్టినాడు ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మంత్రి గారు, ఆయన సహకారం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్గా ఉన్నటువంటి పెద్దల గౌరవనీయులు మాజీ ఎంపీ గారు సుబ్బారెడ్డి గారి పర్యవేక్షణతో దీన్ని కొలుక్కు తీసుకురాగలిగాం. ఇది పరిష్కారం చేయడం జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం. అందుచేతనే దశాబ్దాల కాలం నాటి సమస్యలన్నీ కూడా న్యాయాములో పరిష్కారం అయ్యాయి.
గాజువాక హౌస్ కమిటీ సమస్య 25 ఏళ్ళు అయితే ఏపీఐసి భూములు ల్యాండ్స్కి ఆ రోజుల్లో 800కే ఎకరా తీసుకున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు కానీ కొంత స్థలం విడిచిపెట్టారు. అది 5 ఎమ్మెల్యేలు చూసింది. నా చేతుల మీద దానికి పట్టాలు ఇచ్చే భాగ్యం ఆ ఫ్యామిలీ మెంబర్కి, అది కూడా 50 ఏళ్ళు చరిత్ర. అది కూడా నా అవడం నా పూర్వజన్మ సుకృతం. అలాగే మరి రిహాబిలిటేషన్ స్టీల్ ప్లాంట్కి భూములు పోయినటువంటి మరి 40 ఏళ్ళు పైబడి భూములు పోయి రిహాబిలిటేషన్ జరగక కర్ణవానిపాలెం ప్రజలు వాళ్ళకి రిహాబిలిటేషన్ ఎక్కడో పెదగంటాల్లో ఇస్తానంటే పెదగంటాల్లో వెళ్ళవలసిన కర్మ మాకేటి, మా ప్రాంతానికి అందరూ వచ్చి రిహాబిలిటేట్ చేస్తే మేమెందుకు అక్కడికి వెళ్తానంటే అప్పుడు అధికారులతో చెప్పి అక్కడ ఏదైనా ల్యాండ్ ఉంటే అక్కడే ఇవ్వండి అని చెప్తే ఐడెంటిఫై చేయి అక్కడ 119 మంది పట్టాలకు సంబంధించి రెగ్యులరైజేషను అలాగే కన్వేయన్స్ డీడ్స్ పంపకం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు గారికి, అలాగే గౌరవ ఉత్తరాంధ్ర రాజకీయ కన్వీనర్ శ్రీ సుబ్బారెడ్డి గారికి, అలాగే స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారికి, హాజరైన జేసీ గారికి, ఇతర కార్పొరేటర్లకి, ప్రజాప్రతినిధులకి, ప్రజలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు ఇప్పుడే గౌరవ ఎమ్మెల్యే గారు తెలియజేశారు, సుమారుగా 20 నుంచి 25 ఏళ్ల పాటు ఈ సమస్య కొంతమంది బెనిఫిషరీస్కు ఇబ్బంది కలిగే మాట వాస్తవమే. అయితే దీనికి సంబంధించి మనకు సీఎం గారు ఇక్కడికి వచ్చినప్పుడు గౌరవ సుబ్బారెడ్డి గారు పదే సీఎం గారితో కూడా ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళి దీనికి ఒక పులి స్టాప్ పెట్టాలి, దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి అన్న ఒక సదుద్దేశంతో సార్ దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత ఒక జీవో ఇచ్చేసి ఎవరైతే యోగ్యులు ఉన్నారో అందరికి కూడా కన్వేయన్స్ డీడ్ చేయించాలి. ఆ కన్వేయన్స్ డీడ్ కూడా అంటే ఆ కన్వేయన్స్ డీడ్ అంటే మీకున్న పట్టా మీద హక్కులు ప్రసాదించేది కన్వేయన్స్ డీడు. సో ఆ దస్తావేజీని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా మీ అందరికి కూడా తయారు చేసి అతి తక్కువ ధరతో, అంటే మనకి మామూలుగా అయితే 7.5% ఎస్ఆర్ఓ వాల్యూ మీద మీకు అది కన్వేయన్స్ డీడ్ చేయాలి. అలాంటిది పాత జీవోలో ఉన్న నామమాత్రపు ధర మీద 7.5% మాత్రమే క్యాలిక్యులేట్ చేసి అతి తక్కువ రేటుతో మీకు కన్వేయన్స్ దస్తావేజును ఈరోజు మీకు సుమారుగా 7,026 మందికి ఈ గాజువాక సంబంధించి దస్తావేజులు సిద్ధమైనవి. సుమారుగా 710 కోట్ల పైచీలకు విలువ గల ఆ ల్యాండ్ మీకు ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల రూపంలో ప్రజలకి ఈరోజు అందజేయబోతున్నాం. ఈరోజు ఈ సభ ద్వారా కొన్ని దస్తావేజులు అందజేసిన తర్వాత మళ్ళీ ఇతర మండలాలు, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎక్కడైతే మనకి రెగ్యులరైజేషన్ చేసుకున్నామో, అంటే అంతకుముందు మనకు 388 జీవోలు ఉండేది, దాని కింద అయితే కొన్ని పట్టాలు ఇవ్వడం జరిగిందో దాన్ని మళ్ళీ మనం ఈరోజు 72 జీవో కింద మళ్ళీ కన్వేయన్స్ డీడ్లు చేసుకున్నాం. అవి కూడా సుమారుగా 6,100 పైచులకు జిల్లా వ్యాప్తంగా కూడా రెగ్యులరైజేషన్ పట్టాలకి ఈరోజు కన్వేయన్స్ దస్తావేజుల్ని సిద్ధం చేసి ఈ